ఐజీ గారు ఉన్నారా? బయటికి వెళ్ళారు సార్, 12 గంటలకు వస్తానన్నారు. ఓకే. హలో అలెక్స్. చాందిని, థ్యాంక్ యూ. నేను అడిగిన హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ గుడ్ బై. చాందిని ఏమైంది? మనసు చంపుకోలేక సన్నీ పెళ్ళి చెడగొట్టమని అడిగాను, కానీ ఇప్పుడు సన్నీ లేకుండా చాందిని ప్లీజ్. నాకు బతకడం అనవసరం అనిపించింది. స్లీపింగ్ పిల్స్ తీసుకున్నాను. వాట్? కాపాడే ప్రయత్నం చేయకు. చాందిని, ఆగు. నిన్నే నిన్నే చాందిని, 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 చాందిని. మీరు ఆమె రిలేటివా? కాదు సార్, నేను ఆమె ఫ్రెండ్ని. ఆమెకి ఎలా ఉంది సార్? షీఈ్ ఆల్ రైట్ నౌ, అవుట్ ఆఫ్ డేంజర్. ఆమె బంధువులు ఎవరైనా ఉంటే ఆమె గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ఆమెకంటూ ఎవరు లేరు సార్. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నాకే చెప్పండి. అవునా? నాతో క్యాబిన్కి రండి. ఓ షూర్. మీ ఫ్రెండ్ ఇప్పటికైతే బతికే ఉంది, కానీ ఇంకా ఎంతకాలం బ్రతుకుతుందో చెప్పలేం. ఆమె లుకేమియా వ్యాధితో బాధపడుతుంది. చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. ట్రీట్మెంట్ ఏం లేదా డాక్టర్? ఉంది, కానీ ఖర్చుతో కూడుకున్న పని. పైగా ఇండియాలో ఏ పని కాదు. తనకి ఈ విషయం తెలుసా? తెలుసు, మేమే చెప్పాం. నేను ఆమెను చూడొచ్చా డాక్టర్? మీ ఇష్టం. తలరాతను ఎవరు మార్చలేరు అలెక్స్. నువ్వు నన్ను కాపాడాలనుకున్నావు, కానీ చావు నన్ను వదలనంటుంది. పిచ్చిగా మాట్లాడు. డాక్టర్ నయమవుతుంది అంటున్నారు, కానీ చాలా ఖర్చు అవుతుందని కూడా అన్నారు. ట్రీట్మెంట్కి లండన్ వెళ్లాల్సి వస్తుంది అని కూడా అన్నారు. నా వల్ల ఎక్కడవుతుంది? ఎవరైనా హెల్ప్ అడుగుదాం. ఎవరు హెల్ప్ చేస్తారు? చీకట్లో తాకిన మైకంలో నా అందాలను తాకాలని చూసి తాగుబోతులు హెల్ప్ చేస్తారా? రిలాక్స్ అలెక్స్, అందరూ చచ్చిపోతారు, నేను కొంచెం ముందు, అంతే. మనిషి ఎప్పుడు తల వంచకూడదు. మృత్యువుని కూడా ఎదిరించి బతకాలి, భయపడకూడదు. తల దించుకునే పనులే నేను తలెత్తుకుని చేశాను. జీవితం గురించి, పోరాటం గురించి నాకు చెప్పకు. నీ దగ్గర అంత డబ్బుంటే నాకు హెల్ప్ చేసేవాడివా? చెప్పు. తప్పకుండా చాందిని, కానీ నా దగ్గర ఇప్పుడు ఇప్పుడే వస్తాను. ఏ, ఎక్కడికి? బ్యాంక్ దోపిడీ చేస్తావా? ఐ విల్ జస్ట్ కమ్. ఓకే? మేడంని డిశ్చార్జ్ చేస్తారు, ఇంటికి తీసుకెళ్ళు. ఓ గంటలో నేను వచ్చేస్తాను. ఓకే?
నువ్వు చచ్చిపో చాందిని. ఈ డబ్బు నీ ట్రీట్మెంట్కి వాడదాం. ఈ డబ్బు నేను తీసుకుంటానని ఎలా అనుకున్నావు అలెక్స్? నాకొద్దు. ఏ? ఎందుకు తీసుకో? బతికినంత కాలం రుణపడి ఉండడం నాకు ఇష్టం లేదు. తిరిగిచ్చేయలేంది ఏది నేను తీసుకోను. అంటే నిన్ను బతికించడానికి నా దగ్గర డబ్బున్నా అసలు నువ్వు నాకేమవుతావని నేను నీ దగ్గర నుంచి ఈ డబ్బు తీసుకోవాలి? సాటి మనిషిగా నువ్వు సహాయం చేశావు, అలాగే నేను చేస్తున్నాను. నేను చేసిన దాన్ని సహాయం అంటారా? దయచేసి అలా మాట్లాడుకు చాందిని. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు బతకాలి. ఏ తోడుగా ఉంచుకుంటావా ఏంటి? నిజం మాట్లాడేసరికి నోటెమట మాట రావట్లేదు. పోనీ ఓ అందమైన అబద్ధం అడగనా? నన్ను పెళ్లి చేసుకుంటావా? నాకు తోడుగా ఉంటావా? చాందిని ప్లీజ్. నా మనలో ఎవరో ఉన్నారు. నీ మీద కోరిక గాని ప్రేమ గాని పెళ్లి చేసుకోవాలన్న ఆశ గాని లేనేలేవు. మరి నాకెందుకు సాయం చేయాలనుకుంటున్నావు? నాకు సాయం చేయడం కోసం నువ్వు ప్రేమించిన సన్ని ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఇచ్చావు. కేవలం నీ హెల్ప్ వల్లనే నేను అన్ని ఆరోపణల నుంచి బయటపడ్డాను. ఈరోజు ఇలా బతికున్నాను. నీ రుణం ఎలా తీర్చుకోను? నువ్వింత ఖర్చు పెట్టిన తర్వాత కూడా నేను బతకపోతే? డోంట్ సే దట్. నువ్వు బతకాలి, బతుకుతావు. దేనికోసం? చాందిని ప్లీజ్. సరే, ఒక కండిషన్ మీద నేను ఈ డబ్బు తీసుకుంటాను. ఒకవేళ నేను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా చనిపోతే నీకింత డబ్బు నష్టం రావడం నాకు ఇష్టం లేదు. నేను నా లైఫ్ ఇన్ష్యూర్ చేస్తాను. ఒకవేళ నేను చనిపోతే నువ్వు ఆ డబ్బు తీసుకోవాలి. ఎందుకు? నువ్వు ఒప్పుకుంటేనే నేను నీ డబ్బు తీసుకుంటాను. చాందిని నువ్వు ధైర్యంగా ఉండు. నీకేం కాదు. ఓ వారం రోజుల్లో నీ పాస్పోర్టు పేపర్స్ రెడీ చేస్తాను. హాయ్ చాందిని. హాయ్ అలెక్స్. దిస్ ఇస్ యువర్ పాస్పోర్ట్ అండ్ వీసా అండ్ దిస్ ఇస్ యువర్ ఫ్లైట్ టికెట్. తెల్లవారుజామున 5 గంటలు నీ ఫ్లైట్. 3 o'clock వచ్చి నేను పికప్ చేస్తాను. ఓకే? అలెక్స్, థ్యాంక్ యూ ఫర్ వాట్? ఫర్ ఎవ్రీథింగ్. హలో అలెక్స్, అలెక్స్, చాందిని. అలెక్స్, చాందిని. అలెక్స్, 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 ప్లీజ్ సేవ్ మీ. చాందిని.
హే, నువ్వు ఇంత అప్సెట్ అవడం నేను ఎప్పుడు చూడలేదు. చచ్చిందో బాగా డాన్సర్ అలెక్స్. ఇవాళ కాకపోతే 2 నెలల తర్వాతైనా చచ్చిపోయేది. దాని మీద నీకు ఇంత జాలి ఎందుకో నాకు అర్థం కావట్లే. ఓ, సన్నీకి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఇచ్చిందనా, లేక ఇంకేమైనా కారణాలున్నాయా? ఆ డబ్బులు నేను చాందినికి ఇచ్చాను. చాందినికి ఇచ్చావా? గయా, ఎలాగోలా ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో ట్రేస్ చేద్దాం. అది పెద్ద సమస్య కాదు, కానీ దానికంటే ఇంకో పెద్ద సమస్య వచ్చి పడింది. తుకారాం హత్య కేసులో నిజానిజాలు ఇన్వెస్టిగేట్ చేయడానికి సిబిఐ నుంచి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చారట. ఐజీ గారు నన్ను వెంటనే స్టేషన్కి రిపోర్ట్ చేయమని చెప్పారు. సో లెట్స్ గో. అలెక్స్, మూవ్ మ్యాన్. హే కానిస్టేబుల్, సార్. బాడీని వెంటనే పోస్ట్ మార్టం పంపించు. అలాగే సార్. సిబిఐ ఆఫీసర్ అనుకుంటా. పదా సెల్యూట్ కొట్టొద్దాం. హే సంయుక్త, హాయ్ చందు. ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ఆఫీసర్ నువ్వా? తుకారాం హత్య కేసులో అసలు దోషుల్ని కనిపెట్టడానికి వచ్చాను. తప్పు చేసినవు తప్పించుకోలేడు, తప్పించుకోనివ్వను. మిస్టర్ అలెక్స్. గుడ్ మార్నింగ్. అలెగ్జాండర్. తుకారాం హత్య జరిగినప్పుడు సంఘటన స్థలంలో ఉన్న సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్. ఈ కేసు సాల్వ్ చేయడంలో మీ హెల్ప్ నాకు చాలా అవసరం. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. నాతో రాగలరా? ఎస్ మ్యామ్. మిస్టర్ చందు, సురేష్, మా అసిస్టెంట్. Hello. నా క్యాబిన్ చూపించండి. ఓకే. సురేష్, Ma'am. ప్లీజ్ గో విత్ హిమ్. Okay, ma'am. షల్ వి గో? अलेक्स, तू गया रे? गया? जाओ. హలో, నేను దీపికని మాట్లాడుతున్నాను. అలెక్స్ ఉన్నాడా? హాయ్ దీపిక, నేను చందుని, అలెక్స్ కొలీగ్ని మాట్లాడుతున్నాను. అలెక్స్ ఎక్కడా? లైఫ్ ఎలా ఉంది అలెక్స్? సైలెన్స్ సమాధానం కాదనుకుంటాను. ఏం వినాలనుకుంటున్నావు చెప్పు, అదే చెప్తాను. నువ్వు లేకుండా నా జీవితం శూన్యమైపోయిందని చెప్పమంటావా, లేకపోతే ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ అని చెప్పమంటావా? ఏం చెప్పమంటావు? టెల్ మీ. అబద్ధం చెప్పమని చెప్పట్లేదు. ఓకే, నిజమే అడుగుతున్నావు కాబట్టి నిజమే చెప్తాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను దేవదాస్గా మారిపోతాననుకున్నావేమో. మారలేదు. నువ్వు లేకపోయినా నేను చాలా సంతోషంగా ఉన్నాను. హాయిగా బతుకుతున్నాను. దట్ ఈస్ వెరీ రూడ్ అండ్ హర్టింగ్ అలెక్స్. నువ్వు మారలేదు. అదే మొండితనం, అదే మూర్ఖత్వం. నేను మారిపోయి ఉంటాననుకోవడం నీ మూర్ఖత్వం. ప్రేమించేటప్పుడు ఆడది మొగాడితో నువ్వు ఎలాగున్నా పర్ఫెక్ట్ అంటుంది. పెళ్లికి ముందు నువ్వు కొద్దిగా మారాలంటుంది. పెళ్ళయిన తర్వాత నువ్వు పూర్తిగా మారిపోయావంటుంది. నిజానికి మారేది మగాడు కాదు, ఆడదాని మనస్తత్వం. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. బుద్ధి తక్కువే నేను నీ జీవితం గురించి అడిగాను.
అయినా నేను ఇక్కడికి వచ్చింది తుకారాం హత్య కేసులో నిజాలు కనుక్కోవడానికి. నువ్వు ఏమైతే నాకేంటి, ఎలా ఉంటే నాకేంటి? నా దారికి నువ్వు అడ్డు రాకు, నీ దారికి నేను అడ్డు రాను. ఈ కండిషన్ నీకు ఓకే అయితే మన ఇద్దరం కలిసి పనిచేద్దాం. నీతో పనిచేయాలని ఇక్కడ ఎవరూ తహతహలాడి చచ్చిపోవడం లేదు. నువ్వే వచ్చావు, నువ్వే హెల్ప్ అడిగావు. నేను హెల్ప్ అడిగింది పని చేయడానికి కాదు, నేను ఇంట్రాగేట్ చేయడానికి. తుకారాం హత్య కేసులో నువ్వు ఇంకా సస్పెక్ట్వే. నీ కొలీగ్స్ ముందు ఇంట్రాగేట్ చేస్తే నీకు నామోషి అని, హర్ట్ అవుతావని ఇలా ఎవరు లేని చోటికి నిన్ను తీసుకొచ్చాను ఇంటరాగేట్ చేయడానికి. అసలు తుకారాం హత్య స్థలంలో నువ్వెందుకున్నావు? అంటే తుకారం మీద ఎవరో హత్యా ప్రయత్నం చేస్తున్నారని, మనం కాపాడాలని సన్నీ చెప్పాడు. ఆయన కాపాడగలిగావా? పోనీ హత్య చేసిన వాళ్ళైనా పట్టుకోగలిగావా? తుకారాంని కాపాడడానికి సన్నీ నన్ను తీసుకువెళ్లాడు. చిన్నపిల్లాళ్ళ నేను అతని వెంట వెళ్లాను. అతను చాక్లెట్ కొనిపెట్టాడు, అది నేను తిన్నాను అని టీవీ లైవ్ లో నువ్వు జనం ముందు చెప్పినట్టు నాతో చెప్తే అదే నిజమని నమ్మడానికి సంయుక్త సిద్ధంగా లేదు. నువ్వు చెప్పేది నేను అబద్ధం అని అన్నా, కానీ నువ్వు పూర్తి నిజం చెప్పట్లేదని మాత్రం నాకు తెలుసు. నువ్వు పూర్తి నిజం నాకు చెప్పేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఈ పరిస్థితి నుంచి నేను మాత్రమే సేవ్ చేయగలను.